హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు శివ. నేను ఇప్పుడు కాకినాడ నుంచి కాకినాడ సమీపంలో ఉన్నటువంటి సాపురం గ్రామంలో ఉన్న భావనారాయణ స్వామి గుడికి వెళ్తున్నాం. ఈరోజు మాఘమాసం మొదటి ఆదివారం అవడం వల్ల అక్కడ తీర్థం జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది. అవన్నీ మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. కాకినాడ సర్పవరం జంక్షన్ దగ్గర ఈ తోరణం ఉంటుంది. శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి గుడికి సంబంధించిన తోరణం ఇది. సర్పవరం జంక్షన్ దగ్గర ఈ తోరణం దగ్గర నుంచి పడమర వైపుకు సుమారుగా 2-3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మనకు శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామి గుడిని చేరుకోవచ్చు. ఇది సర్పవరం గ్రామంలో గుడికి దగ్గరగా ఉన్నటువంటి తోరణం. ఇక్కడ నుండి సుమారుగా ఒక 50 మీటర్ల దూరం ఉంటుంది గుడి. ఇదే భావనారాయణ స్వామి దేవస్థానం, సర్పవరం గ్రామం, కాకినాడ దగ్గర, కాకినాడ జిల్లా. వాహనాలు కాస్త దూరంగా పార్క్ చేసుకుని రావడం మంచిది. ఇది గుడికి ఓ పక్క ఉన్న ఎంట్రన్స్ ప్రవేశము. దేవాలయ ప్రాంగణంలో సూర్య భగవానుని పూజలు. వారి కుటుంబ సభ్యులు స్వామివారి అన్నప్రసాదానికి 50 రూపాయలు విరాళంగా ఇచ్చున్నారండి. ఇది దర్శనం కోసం క్యూ లైన్. ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. ఇది ఉసిరి చెట్టు. ఇక్కడ దీపారాధన చేసుకుంటారు. ఇది ధ్వజస్తంభం ఉండే ప్రాంతం. ఇది గుడి ప్రధాన గోపురం. ఇది చాలా ఎత్తుగా ఉంటుంది. ఒకప్పుడు ఈ గోపురం మీదకి ఎక్కి చూస్తే కాకినాడ అంతా కనిపించేది అని చెప్తుండేవారు. ఆ గుడిలో ఆ గోపురం మీదకి మెట్లు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ మెట్లు మూసివేశారు, గేటు పెట్టి మూసివేశారు.
ఇక్కడ చాలామంది భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో శ్రీ సూర్య భగవానుడికి పాలు పొంగించుకుంటారు. చాలా చక్కగా అలంకరణ చేసుకుంటారు. ఈ పూజలన్నీ చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరికైనా సరే, ఎవరు కావాలంటే మీరైనా వచ్చి చూడండి, చాలా చక్కగా చేసుకుంటారు. చూడండి, ఇక్కడ సూర్య భగవానుడిని ఎంత చక్కగా అలంకరించి పూజ చేశారో. ఈ గుడి ప్రధాన గోపురం మీద చాలా శిల్పాలు ఉంటాయి. ఇది గుడి ప్రధాన గోపురం బయట ఉన్న రోడ్డు, మరియు ఆ రోడ్డు దాటిన తర్వాత నారదకొండ ఉంటుంది. చూడండి, ఇది గుడి ప్రధాన గోపురం, ఇటుపక్క నారదకొండము. ఈ నారదకొండం దగ్గర బోరుతో కూడా నీరు వచ్చే ఏర్పాటు చేశారు. ఇదే నారదకొండము. చాలామంది స్నానాలు చేస్తున్నారు, అలాగే పిల్లలు ఈత కొడుతున్నారు. ఇక్కడ బట్టలు మార్చుకునే గదులు కూడా ఏర్పాటు చేశారు. గుడి బయట తినుబండారాలు అమ్ముతున్నారు, అలాగే బొమ్మలు అమ్ముతున్నారు. అక్కడ మీరు చూడవచ్చు, మరుగుదొడ్ల సదుపాయం కూడా కల్పించారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించారు. ఇప్పుడు ఈ ఎత్తైన గోపురం గుండా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ప్రభుత్వం వారు ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. దర్శనానికి టికెట్ కౌంటర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.
ఆలయ ప్రధాన గోపురం ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది. ఇది గుడిలో ఉన్న ఒక మండపం. ఇక్కడ శంకుచక్ర నామాలు నిర్మించారు. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఇది గోశాల. చూడండి, గోవులకి పూజ చేస్తున్నారు ఇక్కడ. ఇది ఉసిరి చెట్టు. దీని నిండా చాలా కాయలు ఉన్నాయి. ఇవి నక్షత్రాలకు సంబంధించి దానికి సంబంధించిన మొక్కలు నాటడం జరిగిందండి గుడి ప్రాంగణంలోనే. ఇది గోశాల. ఇదండి మాఘమాసం మొదటి ఆదివారం సప్పవరం శ్రీ భావనారాయణ స్వామి గుడిలో జరిగిన అన్నదానము అలాగే ఉత్సవాలు మీకు చూపించడం జరిగింది. ఈ ఉత్సవం మీద మీ కామెంట్లు దయచేసి తెలియపరచండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.